శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పాలి. ఖైతేపల్లి మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నెల 27 తారీఖున ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని రెచ్చగొట్టే అంశాలపై అతను మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకు విజువల్స్లో చూస్తున్నాం. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఒకవైపు బీఆర్ఎస్ మరి ఇంకోవైపు కాంగ్రెస్ నేతల్లో ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ నెల 27 తారీఖున రైలు పట్టాలు తీసేయాలి, కోసేయాలి, ఆ ప్రభుత్వాన్ని దించాలన్నట్టుగా కొన్ని రెచ్చగొట్టే అంశాలు అతను మాట్లాడినట్టుగా తెలుస్తుంది. పోలీసులకు కంప్లైంట్ వెళ్ళగా రంగంలోకి దిగిన పోలీసులు ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బల్క సుమన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అనంతరం తిరిగి నాంపల్లి కోర్టుకి అతను తీసుకువెళ్ళనున్నారు. అయితే ఈ అరెస్ట్ అనంతరం బల్క సుమన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అది నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, 2009 నుంచి 2014 వరకు దాదాపు తెలంగాణ పోరాటంలో నా పైన 226 అక్రమ కేసులు పెట్టారని బల్క సుమన్ అయితే గట్టిగానే మాట్లాడారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం హామీల అమలు కాకుండా ఇలా ప్రశ్నించవాణిని అక్రమంగా అరెస్ట్ చేస్తుందని ఈ విధంగా కూడా బల్క సుమన్ పేర్కొన్నారు. అయితే నేను కడిగిన ముత్యంలో వస్తా, మా లీగల్ టీం కూడా దీనిపైన ఫైట్ చేస్తుంది, నా అరెస్టు అక్రమం, అది ఏ వీడియో చేసి డీఫేక్ చేసి అది అక్రమంగా బయటికి వదిలారు, నేను అలాంటి సెంటెన్స్ ఇవ్వలేదని మరొక స్టేట్మెంట్ అయితే బల్క సుమన్ గారు ఇచ్చారు. చూడాలి మరి బల్క సుమన్ అరెస్టు ఏ విధంగా వెళ్ళబోతుంది, మరి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒక బిగ్ ఫైట్గా వెళ్ళబోతుందా, లేకపోతే బల్క సుమన్ అరెస్ట్ వెనుక మరి వేరే కుట్రకోణం ఏదైనా దాగి ఉందా అని చెప్పాలి. అదేవిధంగా రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మంత్రి వివేక్ అక్రమంగా నా పైన కేసులు పెట్టారు, ఖైతేపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా అన్యాయం జరిగింది, దానిపైన ప్రశ్నించినందుకు అప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, ఎన్ని అరెస్టులకు కేసులకు నేను భయపడను, కడిగిన ముత్యంలో మళ్ళీ బయటికి వస్తా అని ప్రభుత్వానికి గట్టిగానే ఒక ఛాలెంజ్ ఇస్తారు. అయితే ప్రస్తుతానికి నాంపల్లి పోలీసు అదుపులో ఉన్న బల్క సుమన్ని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళనున్నారు. అయితే రిమాండ్ తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే అనంతరం ప్రజెంట్ అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్లో మరి బల్క సుమన్తో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ లీడర్ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయేమోనని పోలీసులు అయితే భారీగానే మోహరించినట్టుగా కనిపిస్తుంది. అయితే శాంతి భద్రతపై కాకుండా రెచ్చగొట్టే ద్వేషపూరితమైన మాటలు బల్క సుమన్ గారు మాట్లాడారు. ఈ విషయంలోనే అరెస్ట్ చేస్తున్నామని మరి నాంపల్లి పోలీసులు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి బల్క సుమన్ అదుపులోకి తీసుకున్నారు. అయితే గత 3 రోజుల నుంచి నేను తెలంగాణ భవన్లోనే ఉన్నానని బల్క సుమన్ చెప్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు బల్క సుమన్ పారిపోయారని తప్పుడు వార్తలు రాస్తున్నారని బల్క సుమన్ చెప్పారు. చూడాలి మరి బల్క సుమన్ కేసు ఏ విధంగా వెళ్ళబోతుంది, మరి తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్గా వెళ్ళబోతుందా, మరి కాంగ్రెస్ నేతలు నిజంగానే బల్క సుమన్ని అక్రమంగా అరెస్ట్ చేశారా, మరి చెప్పుకోవాలి అంటే అది డీఫేక్ వీడియోనా, లేకపోతే బల్క సుమన్ గారు రెచ్చగొట్టే మాట్లాడారా, ఈ విచారణ వల్ల ఈ కేసు మలుపు తిరిగే అంశాలు ఎన్నో కనిపిస్తున్నాయి. చూడాలి ముందు ఏ విధంగా వెళ్ళబోతుంది, మరి నాంపల్లి పోలీసులు ఈ కేసు పైన ఏ విధమైన దర్యాప్తు చేస్తారనేది.